అవనే 2 టికెట్ అవని అది మీ డబ్బుతో మీరు ఖర్చు చేసి అది కొంటున్నారు. అందుకే మీరు ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి ఈ షోలో తిరిగి సమాజ సేవా కార్యక్రమానికే ఇది ఉపయోగపడుతుంది. దానికి నేను గ్యారంటీగా ఉంటాను. మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు. Thank you so much, ma'am. Thank you. And we have a Q&A session with media అనమాట. సో జరగబోయే లైవ్ కాన్సర్ట్ గురించి అండ్ ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి క్వశ్చన్స్ అడగవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు, అది ఘన విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇందాకే చెప్పారు ఎంతోమంది తలసేమియా అన్న ఈ ఏదైతే ప్రాబ్లం ఉందో దాంతో బాధపడుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఇందాక పైకి వెళ్ళి ఎన్టీఆర్ భవన్లో చూసినప్పుడు కొంతమంది పిల్లలకి బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది అక్కడ. సో ప్రతి నెలకి వచ్చి ఆ బ్లడ్ ఎక్కించుకోవాలి. చిన్న చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళల్లో ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు చాలా బయటకు వస్తూ ఉంది చాలామంది. సో మీ అందరూ అన్ని దానాల్లో అన్నదానమే కాదు, రక్తదానం అత్యద్భుతమైనది. సో దానికోసం మీరు ముందుకు రావాల్సిందిగా, అలాగే దీనికోసం చేయబడుతున్న ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం Q&Aలోకి వెళ్ళిపోదాము. సో ద హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ Q&A సెషన్. నమస్తే అమ్మా. మేడం మీరు ఒక అకంప్లిష్డ్ విమెన్. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఎన్టీ రామారావు గారు కానీ సొసైటీకి ఎంతో ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఫుడ్ స్టెప్స్లో కూడా మీరు కూడా చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు. అసలు ఎన్టీఆర్ ట్రస్ట్ అనే ఐడియాని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు ఎంత టైం ఉంటుంది? మీరు యు ఆర్ ఇన్ టు బిజినెస్ ఆల్సో, సార్ బిజీ ఇన్ ద పాలిటిక్స్, లోకేష్ గారు కూడా పాలిటిక్స్. అసలు మీరు కానీ సార్ కానీ ఎంత టైం పెడతారో, ఎలా లాస్ట్ మైల్ వరకు ఈ డెలివరీ ఎలా జరుగుతుంది అనేది ఎలా మానిటర్ చేస్తారనేది చెప్పండి మేడం. తప్పకుండా అండి. నాకు స్ఫూర్తి ఇచ్చింది మా నాన్నగారు, అట్లానే మా అమ్మగారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఆయన చాలా కష్టపడే వ్యక్తి, నాకంటే కూడా మీ అందరికీ తెలుసు ఆయన గురించి. అదే కాకుండా మీరు అన్నట్టు ఐఎమ్ అ పర్సన్ హూ విల్ హ్యాండిల్ లాట్ ఆఫ్ థింగ్స్ అట్ వన్ గో. ఒకేసారి నేను 2-3 టాస్క్స్ నేను తీసుకుంటాను. నేను ఏదన్నా అనుకుంటే అది చివరి వరకు నేను మైక్రో మేనేజ్ చేస్తాను బిజినెస్తో పాటు. అందుకే నేను బిజినెస్ కానీ ట్రస్ట్ కానీ, నా ట్రావెలింగ్ కూడా చాలా ఉంటుంది బిజినెస్ తరఫున. అన్నీ కూడా నేను మేనేజ్ చేయగలుగుతున్నానంటే అది గాడ్స్ గివెన్ గిఫ్ట్. ఐఎమ్ అ మల్టీ టాస్కర్. అందుకే నాకు అలసట అనేది ఉండదు. అట్లానే నేను పర్ఫెక్షనిస్ట్, అది అండ్ మైక్రో మేనేజర్. సో నేను చివరి వరకు నేను చేపట్టింది అది చివరి వరకు, అది బిజినెస్లో అవనే ట్రస్ట్లో అవనే నేను మానిటర్ చేస్తాను. అదే కాకుండా మీరు అడిగినట్టు నేను ట్రస్ట్కి ఎప్పుడు అవైలబుల్. ప్రతి వారం నేను మా ట్రస్ట్ టీమ్తో కలుసుకుంటాం. ఆ వారంలో జరిగిన విషయాలు కానీ ఎంతవరకు మేము అనుకునే అన్ని ముందుకు తీసుకెళ్ళాము. అట్లానే ప్రతి నెల మా ట్రస్ట్ MRM అనేది ఉంటుంది. మాకు విద్య, ఆరోగ్య, బ్లడ్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి. వాటి అన్నిటినీ డెప్త్కి మేము అనాలిసిస్ చేసి ఎక్కడ వీ డింట్ డూ ఇట్ ప్రాపర్, వచ్చే నెల మేమేం చెయ్యాలని మా టీంతో డిస్కస్ చేసి అట్లా ముందుకు తీసుకెళ్తున్నాము. సో ఐ హ్యావ్ టైం. నాకు టైం ప్రతి ఒక్కదానికి ఉంటుంది. నేనే కాదు, మనిషి అనుకుంటే ఏవైనా సాధించగలడు. నాకు టైం లేదు, నేనేం చేయలేను, నా వల్ల కాదంటే అక్కడితోనే అన్నీ మూసుకుపోతాయి. నేను చెయ్యగలను అనుకుంటే మనకి దేవుడే చూపిస్తాడు ఆ దారి. థ్యాంక్ యూ మేడం. తమన్ గారు.
తమన్ గారు. నందమూరి తమన్ అంటే తప్ప పలికిరట్లేరు ఈ మధ్య.